భగవద్గీత గీతా జయంతి డిసెంబర్ 1వ తేదీ గీతా జయంతి వస్తుంది. సోమవారం, ఏకాదశి, ద్వాదశి ఈ 2 తిథులు ఉన్నటువంటి రోజులో వస్తున్నటువంటి ఈ గీతా జయంతిని హిందూ బంధువులందరూ కూడా జరుపుకుంటారని ఆశిస్తూ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీకృష్ణ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గీత లేకుంటే రాత మారదు అంటారు. వాస్తవమే. మనము మన జీవితాల్లోకి వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుందాం. నిత్య జీవితంలో మన బాల్య సమయంలో సామవేద దండోపాయాలతో మన తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ మనను తీర్చిదిద్దుకుంటే ఈ స్థాయికి వచ్చేటటువంటి వాళ్ళం కాదు. అలాంటిది కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు యుద్ధనీతిని వదిలినటువంటి అర్జునుడు తన యొక్క బంధుప్రీతి, గురుభక్తి ఇవన్నిటి యొక్క విషయంలో తను తప్పు చేస్తున్నాను అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళి, నేను ఈ యుద్ధంలోకి వెళ్ళి నా పరాక్రమాన్ని చూపించుకోవాలంటే ముందున్నటువంటి నా బంధువులందరినీ కూడా నేను సంహరించాలి, అలాంటి పని నేను చేయలేను అంటూ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జున విషాదయోగంతో ప్రారంభమవుతుంది ఈ యొక్క భగవద్గీత. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, ఈ యొక్క వ్యాసుడు ఏదైతే ఊహించి రాసినాడో ఈ యొక్క విశ్వమంతా కూడా అదే ఉంది. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్. అంటే మరి ఈ యొక్క మహాభారతంలో ఉన్నటువంటి విషయాలు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి. ఈ మహాభారతంలో లేనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు అని వ్యాసుల వారు చెబుతుంటారు. అయితే ఈ యొక్క మహాభారతంలో మరి 18 పర్వాలు. ఈ 18 పర్వాల్లో 5వ పర్వం ఉద్యోగ పర్వం కాగానే 6వ పర్వం భీష్మ పర్వం ప్రారంభమవుతుంది. అలా భీష్మ పర్వం ప్రారంభమైనప్పుడు యుద్ధము, కురుక్షేత్ర సంగ్రామం ఇవన్నీ జరగాల్సినటువంటి పరిస్థితి. మరి అలా జరుగుతున్నటువంటి ప్రారంభమవుతున్నటువంటి యుద్ధము ఇంకా ప్రారంభమే కాలేదు. అర్జునుడికి మరి ఆ యొక్క ముందున్నటువంటి బంధుమిత్రులందరినీ కూడా చూసి, గురువులను చూసి బాధ వేసి, నేను యుద్ధం చేయను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేటువంటి యొక్క పరిస్థితుల్లో శ్రీకృష్ణ పరమాత్ముల వారు మరి అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. యుద్ధ నీతి ఏమిటి, ధర్మం ఏమిటి, ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని చెబుతుంటాడు. మరి ఈ యొక్క భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో ఉన్నటువంటిది. ఇది ధృతరాష్ట్రుల వారు సంజయుడిని అడుగుతాడు, నాయన యుద్ధంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నాకు తెలుపవలసినటువంటి అవసరం ఉన్నది అన్నప్పుడు సంజయుడు ప్రారంభం చేస్తాడు. అలా చేసినప్పుడు ఈ యుద్ధంలో ప్రారంభంలో జరుగుతున్నటువంటి విషయము ఈ భగవద్గీత. ఈ భగవద్గీత అనేటువంటిది ప్రారంభమై చాలా కాలమైంది. 5000 సంవత్సరాలు పూర్తయింది. ద్వాపరయుగంలో జరిగినటువంటి యొక్క మరి ఈ కృష్ణార్జున సంవాదం ఏదైతే జరిగిందో ఆ సమయంలో జరిగినటువంటి విషయాన్ని మనకు గీతాచార్యుల వారు మనకు అందజేశారు. ఈరోజు
భగవద్గీతను పట్టుకున్నా, భగవద్గీత చుట్టూ ఒక పీఠ వేసి 3 ప్రదక్షిణాలు చేసినా, భగవద్గీతను అలంకరించిన, ఎవరైతే భగవద్గీత నేర్చుకుంటున్నారో వారి గురువుగారికి మరి సన్మానం, గురు పూజ చేసినా ఎన్నో రెట్ల పుణ్యం వస్తుంది. గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్యం, అశ్వమేధాది యాగాలు చేసిన దానికంటే పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ భగవద్గీత అనేటువంటిది హిందువులకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వీరందరికీ కూడా ఖచ్చితంగా అవసరం. ఎంచేత జీవితంలో ఎప్పుడూ మనం బాధపడకుండా ఉంటామా? మరి బాధపడ్డప్పుడు కొందరికి తట్టుకునే శక్తి ఉంటుంది. కొందరికి తట్టుకునే శక్తి లేక ఆత్మత్యాగానికైనా గాని సిద్ధపడతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క భగవద్గీతను వింటే ఎలాంటి ధైర్యం తెచ్చుకోవాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవద్గీతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ భగవద్గీతలో ముందుగా గీతా ధ్యానంతో ప్రారంభం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुदं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटाकजयत्रधरां गान्धारनीलोत्पलां शल्यग्रावहती कृपेण वहनी कर्णेन वेलाकुलाम् अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनीं सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः. नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जनषट्पदै अहरहः पेपीयमानं मुदा. भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिनः श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. यं ब्रह्मा रुद्रेन्द्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः. देवाय तस्मै नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे. सर्वोपनिषदो गावः
దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతత్ పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భావయశోకాదివర్జితः. ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా.